దివాలా తీశాక, ఆర్థికంగా నష్టపోయాక అప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో అందరూ నాకున్నారని భావిస్తుంటావుగా. డబ్బు లేకపోతే నీతో ఎవరూ లేరు, ఉండరు అనే సత్యం తత్వం బోధపడుతుంది. కాబట్టి అవసరం కోసం చేసే స్నేహాలు, అవసరం ఉన్నప్పుడే మన దగ్గరికి వచ్చే బంధాలు, పనికి మాలిన బంధాలు, బంధుత్వాలు ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే శాంతంగా హ్యాపీగా బతికేస్తాం. చాలా హాయిగా అనిపిస్తుంది. జీవితంలో ఎదగాలంటే ఇలా కొన్ని ఎదురు దెబ్బలు తింటే కానీ జీవితం అర్థం కాదేమో అని. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత నష్టపోయినా మళ్ళీ నేను తిరిగి లేవగలను అనే శక్తి నీలో రావాలంటే ఇలా ఒక్కోసారి ఓటమి వెనకడుకు కూడా మంచిదేనేమో. ఓడిపోవడం మన అంతం కాదు, మన కొత్త ఆరంభానికి పెట్టుబడి అనే విషయం కథ చివరిలో అర్థమవుతుంది.